నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కరెంట్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, కరెంట్ పోయినాక లైఫ్ ఎలా. కరెంట్ ఉంటే ఎవరి ఇంట్లో వాళ్ళ పని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఒకరి పక్కన కూడా పట్టించుకోరు. అదే కరెంట్ లేకపోతే ఒక ఊరులందరూ ఒక దగ్గర కలిసి ఆ ముచ్చట్లు, ఆ డ్యాన్సులు కానీ ఏదైనా గేమ్ కానీ, ఎందుకంటే కరెంట్ ఉంటే మీరెవరో నేనెవరో పట్టించుకో ఒకరు చూసుకో. అదే కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందో చాలా బాగా జడ్జ్మెంట్. అండ్ ఇంకోటి, మనం ఎవరైనా కోతి కానీ అంటే ఇక్కడ పిచ్చుకలు కానీ అంటే ఎవరైనా అంటే చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకో, మనం ఎందుకు అసలు పట్టించుకో నాకు అర్థం కావాలి. ఇప్పటి వరకు మంచి మెసేజ్ వచ్చిన పిచ్చుకల్లో కూడా ప్రాణం ఉంటుంది, వాటిని కూడా గుర్తించడానికి తెలిసింది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఇలాంటి సినిమా చూసి చాలా అంటే చాలా రోజులైందన్న. అంటే ఎప్పుడో ఒక 30-40 years బ్యాక్ మనం ఎలా అయితే ఉండేవాళ్ళమో దాన్ని క్లియర్ కట్గా చూపించాడన్న. అంటే వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ మనం ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అనే పాయింట్ని మాత్రం అసలు కళ్ళ కట్టినట్టు చూపించిండన్న. అంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్కి ఫోన్లు, టీవీలు వచ్చి మనుషుల మధ్య దూరాలు ఎక్కువైతున్నాయి, కానీ మన బంధాలు అనేవి సరిగా ఉండట్లేదన్న. ఇప్పుడు లైన్ మ్యాన్ సినిమా చూసాను. సినిమా అంటే ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, అంటే ఒక పల్లెటూరులో బ్యాక్ డ్రాప్లో జరుపుకొని ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఇది కర్ణాటకలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి, కర్ణాటకలో ఇప్పుడు కర్ణాటక అండ్ తెలుగులో రెండులో రిలీజ్ అయింది. ఇది మొత్తం అంతా కన్నడ సినిమానే. సినిమా అయితే చాలా బాగుందన్న. సో లైన్ మ్యాన్ మూవీ చూడడం జరిగిందండి. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పల్లెటూరు వాతావరణం, మంచి వాతావరణం చూస్తున్న టైంలో ఆ లైన్ మ్యాన్ కరెంట్ తీసేస్తే అక్కడ జరిగే సన్నివేశాలు ఏంటి, అలాగే పల్లెటూరులో కరెంట్ లేకపోతే టీవీలు కానీ సెల్ ఫోన్ కానీ ఏం లేకుండా సరదాగా చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూపించారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మామూలు మన గుడ్లు ఉంటాయి కదా, మన పక్షులు అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక స్టోరీ లైన్ తీసుకొని అలా స్టోరీ సాగుతూ ఉంటుంది. సో సినిమా అయితే మాత్రం మనకి కరోనా టైంలో అందరూ ఎలాగైతే కలుసుకున్నారో అది ఒకటి మనకి అలాంటి ట్వింకిల్ షాట్లన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సినిమా అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది, పల్లెటూరు వాతావరణం కనెక్ట్ అవుతుంది. అలాగే కరెంట్ లేకపోతే సినిమా టీవీలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, సెల్ ఫోన్లు వాడేవాళ్ళకి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఆనందం కూడా కలుగుద్ది. సినిమా చూసిన ఇంటర్వెల్ దాకా అబ్బా ఏంటబ్బా స్టోరీ ఏంటి అసలు ఇది ఏంటి అనుకున్నాం, కానీ ఇంటర్వెల్ కానించి ఉందని మనసు పిండేసిందండి సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు కానించి. అంటే ఒక 30 years 40 years వెనక్కి బ్యాక్ వెళ్ళిపోయినట్టుంది. అసలు మా చిన్నప్పుడు కరెంట్ పోతే కరెంట్ పోయిందా ఇది మా జీవితం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏదో నెగ్గి కనీసం 5 నిమిషాలు కరెంట్ తీసినా మేమే ఫైన్ వేస్తాం అంటున్నారు. ఆ రోజులు వచ్చేసినాయండి. కాదండి, నిజంగా కరెంటు పోతే ఆ సిచ్యువేషను నిజంగా అందరూ కలిసి కూర్చుని ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం, చాలా బాగుంది. అలాగే సీరియల్ గురించి ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు మొగుడు చేతిలో సెల్లో, పిల్లల చేతిలో సెల్లో, ఇద్దరు కొడుకులు ఇద్దరు చేతులు సెల్లో, మనవాళ్ళ చేతులు అందరి చేతులు సెల్లే. అదే కరెంట్ లేకపోతే కూర్చుని అందరూ కూడా ఎంత బాగా మాట్లాడుకుంటారు అనేది సిచ్యువేషన్ అయితే చాలా బాగా ఉందండి. ఇంకా వెళ్తే వెనకే చీకటి ఉంటుంది, చీకటి వెనకే వెళ్తుంటుంది.